వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. నేను మీ సతీష్. ఇవాల్టి న్యూస్లోని ప్రధాన అంశాలను ఒకసారి గమనిద్దాం. వివిధ డిజిటల్ పేపర్స్లలో డిజిటల్ మీడియాలో వచ్చినటువంటి ముఖ్యాంశాలను ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా ప్రధాన వార్త, ఆర్సీబీ విక్టరీ పరేడ్లో తొక్కిసలాట, 7 మృతి. చిన్నస్వామి స్టేడియంలో ఘటన, 20 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. అభిమానులు ఒక్కొక్కసారిగా తోసుకురావడంతో ప్రమాదం. సో ఆర్సీబీ విక్టరీ సంబంధించినటువంటి పరేడ్ ర్యాలీ సంబంధించి ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ విషాదం సంబంధించినటువంటి ప్రధాన వార్తను వెలుగు డిజిటల్ మీడియా ఇచ్చింది. ఏం జరిగిందో తెలుసుకుందాం పూర్తి విషయాలు. ఆర్సీబీ ఘన విజయం నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 7 మృతి చెందారు, 20 మంది గాయపడ్డారు, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఐపీఎల్ 2025 లో భాగంగా ఆర్సీబీ ట్రోఫీ గెలవడంతో వాళ్ళు హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజు సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు. ఆర్సీబీ టీం మొత్తం ఈ రోజు మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకుంది. తమ అభిమాన ఆటగాళ్లు టీం ట్రోఫీతో వస్తుంటే చూసి వారిని అభినందించేందుకు స్టేడియానికి పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓకే, సో ఆర్సీబీ సంబంధించినటువంటి విక్టరీ ఏదైతే ఉందో ఆ విక్టరీ సంబంధించిన తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట సంబంధించి ప్రధాన వార్తలు మనం ఒకసారి గమనిద్దాం. దీనిపై సిద్ధరామయ్య కూడా కీలక ప్రకటన చేశారు. సో మొత్తం ఈ ప్రమాదంలో అంటే సాయంత్రం 5 గంటలకు వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే 7 మంది చనిపోయారు. ఇప్పటికి అందుతున్న వార్తల ప్రకారం చూస్తే మొత్తం 11 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. 33 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకి సమాచారం. మరికొంతమంది కూడా గాయాలు అయ్యాయని అంటున్నారు. ఊహించని రీతిలో అభిమానులు మైదానానికి రావడంతో తొక్కిసలాట జరిగిందని అన్నారు. స్టేడియం కెపాసిటీ 35,000 అయితే దాదాపు 3 లక్షల మంది మైదానానికి వచ్చినట్లు పోలీసులు అంచనా వేశారని అన్నారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి 10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ప్రభుత్వమే చికిత్స అందిస్తుందని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, 15 రోజుల్లో నివేదిక వస్తుందని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటన చేశారు. సో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ సాధన ఏ విధంగా ఉన్నప్పటికీ విజయోత్సవాలు విషాదంగా మారడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. క్రీడాభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ కూడా ఒక విషాదంలోకి ముంచేసిందని చెప్పవచ్చు. అంటే విజయోత్సవాలు అంటే జనం ఎలా అయిపోయారంటే ఏదన్నా ఒకటి రాగానే వేలం వెరిగా పరిగెత్తడము, విపరీతంగా జనం రావడము, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితిని అర్థం చేసుకోకుండా విపరీతంగా అంటే అంచనా మించి జనాలు రావడం. అంటే మన తిరుపతిలో కూడా చూసాం, ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట అంటే జనాలు విపరీతంగా ఒకసారి తోసుకురావడంతో జాగ్రత్తలు అంటే ఆ సిబ్బంది ఉంటారు, ఎంతమంది ఉన్నా కానీ కంట్రోల్ చేయడం కష్టం. జనం ఒక్కసారిగా వచ్చినప్పుడు వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఏ వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు కూడా అది అసాధ్యమే అని చెప్పవచ్చు. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తుండే బెంగళూరులో కూడా అలాంటి పరిస్థితి. 35,000 మంది కెపాసిటీ ఉన్న స్టేడియానికి 3 లక్షల మంది వచ్చారని అంచనా వేస్తున్నారు. ఇంతమంది వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు వ్యవస్థ ఏదున్నా కానీ? ప్రభుత్వ వ్యవస్థ చేతిలో అయితే అది ఉండదు. ఎవరికి వారు సామాన్యులే, మనకు మనమే దాన్ని అంచనా వేసుకొని ఇక్కడ వెళ్తే అదే టీవీలో కూడా చూసుకోవచ్చు, ప్రత్యక్షంగా చూడాలి, తమ అభిమానాన్ని ప్రదర్శించాలని చేసే ప్రయత్నానికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సినిమా ఫంక్షన్లు కానీ లేకపోతే క్రికెట్ కానీ ఇలా రకరకాలుగా జనం విపరీతంగా తోసుకుంటూ రావడం మన హైదరాబాద్లో కూడా చూసాం. పుష్ప 2 సినిమా సందర్భంగా అల్లు అర్జున్ విషయంలో జరిగిన సంధ్య జరిగిన ఘటనలో ఒక మహిళ మృతి చెందడం, ఆ కుటుంబానికి చెందినటువంటి ఆ పసివాడు ఇంకా హాస్పిటల్లో ఉండడం మనకి తెలిసిన విషయమే. సో ఇట్లాగా జనాలు విపరీతంగా ఎప్పుడైతే చేరుకుంటున్నారో అప్పుడు ఇలాంటి విషయాలు చోటు చేసుకుంటున్నాయి. దయచేసి అందరూ గమనించాల్సింది ఏంటంటే, మీకు అభిమానం ఉండొచ్చు కానీ అట్ ది సేమ్ టైం మీ కుటుంబాలు కూడా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి. దయచేసి కొంత సమయం పాటించండి. మీరు మీ అభిమాన వ్యక్తులను చూడడానికి లేకపోతే క్రీడాకారులను, సినిమా స్టార్స్ను చూడడానికి మీరు చూపించే అత్యుత్సాహం ఒక్కోసారి మీ ఇంట్లో విషాదంగా మారుతుందనే విషయాన్ని మీరందరూ గ్రహిస్తారని, గమనిస్తారని SV6 వేదికగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి. ముందు మన ఇల్లు బాగుంటేనే ప్రపంచం అంతా బాగుంటుంది. ఇంటిని చక్కదిద్దుకోకుండా మనం బయట చేసే విషయాల వల్ల మనకు ఒరిగేది ఏం లేదు, ఇంట్లో వాళ్ళకి దుఃఖం తప్ప అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి చెప్తున్నాం. ఇక మరో వార్తకి వెళ్తే,
అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ వారంలో 1-2 సార్లు. పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు కేంద్రాలు 57 రకాల ఆట వస్తువులు. ప్లే స్కూల్స్ ధీటుగా మార్పు. చిన్నారులకు సీతక్క గుడ్ న్యూస్. సెల్ఫీ విత్ అంగన్వాడీ సక్సెస్ చేయాలి. గర్భిణీలు బాలింతల కోసం బెంచీలు. సెంటర్లకు అధునాతన మొబైల్స్. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఎగ్ బిర్యానీ అందించనున్నట్టు సీతక్క ప్రకటించారు. వారానికి 1-2 సార్లు వడ్డించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న దాంట్లో జనాన్ని మరింత రుచికరంగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఇవాళ రాజేంద్రనగర్లో నిర్వహించిన తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధో మదన సదస్సులో ఆమె మాట్లాడారు. చిన్నారుల్లో పోషకాహారం లోపం లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. బడిగంట తరహాలో అంగన్వాడీ కేంద్రాల్లోనూ బెల్స్ ను తీసుకురావాలని సూచించారు. ఉదయం గంటను మోగించడం ద్వారా చిన్నారుల ఉత్సాహం క్రమశిక్షణ పెరుగుతాయని అన్నారు. అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సకాలంలో వచ్చేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. పిల్లలు ఉల్లాసంగా గడిపేలా 57 రకాల ఆట వస్తువులను అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో పెడతామని ఆమె తెలిపారు. అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14,000 ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ మూలంగా కాస్త ఆలస్యమైందని త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల వద్దకు వచ్చే గర్భిణీలు బాలింతలు నేల మీద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందులను తొలగించేందుకు అంగన్వాడీ కేంద్రాలకు బెంచీలను సరఫరా చేస్తామన్నారు. అంగన్వాడీ టీచర్లు ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ స్థానంలో అధునాతన మొబైల్స్ ను త్వరలో అందజేస్తామని ఆమె తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను అక్షర జ్ఞానానికి, పోషక ఆహారానికి, ఆరోగ్యానికి, ఆట విడుపునకు, మేధో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్స్ ధీటుగా తీర్చిదిద్దబోతున్నట్లు ఆమె వివరించారు. అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నామని మంత్రి వివరించారు. ఇందిరమ్మ అమృతం ద్వారా కౌమార బాలికలను పోషకాహారాలతో కూడిన చిక్కీలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. అంగన్వాడీలు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, సెల్ఫీ విత్ అంగన్వాడీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అడ్మిషన్లు పెంచేందుకు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. వారానికి 1-2 సార్లు ఎగ్ బిర్యానీ పెట్టడంతో పాటు అంటే ఇటు పోషకాహారాన్ని అందించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే సెల్ఫీ విత్ అంగన్వాడీ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకి సూచన చేశారు. అలాగే అంగన్వాడీ సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అంటే ఇటు విజ్ఞానానికి, మేధో మదనానికి, మేధో వికాసానికి, పోషకాహారానికి అన్నిటికీ సంబంధించినటువంటి ఒక కేంద్రంగా అంగన్వాడీ సెంటర్ని తీర్చిదిద్దాలని చెప్పి అధికారులను మంత్రి ఆదేశించారు. ఇంకా చాలా అంటే అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలని, చాలా అంటే నాణ్యత ఉన్న వస్తువులపైన, నాణ్యతమైన వ్యవహారం పైన దృష్టి పెట్టాలని చెప్పి అధికారులకు ఆమె సూచించారు. అలాగే అంగన్వాడీ సెంటర్లకు వచ్చే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా బెంచీలను ఏర్పాటు చేయాలని చెప్పి, వాళ్ళు కింద కూర్చోకుండా బెంచీలపై కూర్చునేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులకు సూచించారు. ఇది అంగన్వాడీ సెంటర్లకు సంబంధించినటువంటి కీలకమైన సమాచారం. ఇక మరో వార్తకి వెళ్తే, మీ నాన్నకు బావకు జైలు పక్క. కవిత నీకు డ్యాంకు టన్నెల్కు తేడా తెలుసా? కేసీఆర్ వచ్చాకనే గోదావరి కృష్ణ పుట్టినట్లు మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ నేత మధు యాష్కి కవితపై సీరియస్ గా వ్యాఖ్యలు చేశారు. మధు యాష్కి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో న్యాయబద్ధంగా విచారణ కోసమే ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ వేసిందని టీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ అన్నారు. కమిషన్లతో బతికే వాళ్లకు విచారణ కమిషన్ కి తేడా ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇంజనీరింగ్ చదివినట్టుగా తాను కట్టిన ప్రాజెక్టు అని చెప్పుకుంటారని విమర్శించారు. కమిషన్ అధికారులు ఇచ్చిన ఆధారాలతోనే కేసీఆర్, హరీష్ ఈటలకు నోటీసులు ఇచ్చారన్నారు. ధర్నా చౌక్ లో కూర్చున్నాక కవితకు సన్ స్ట్రోక్ తగిలినట్టుందన్న యాష్కి, త్వరలో మీ నాన్న, ఆ తర్వాత బావ జైలుకు వెళ్లడం ఖాయం. కేసీఆర్ వచ్చాకనే గోదావరి, కృష్ణా నదులు పుట్టినట్టు కవిత మాట్లాడుతుంది. కవిత ఏం చదివిందో తెలియదు, ఆమెకు డ్యామ్ కి టన్నెల్ కి తేడా తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ఇక తెలంగాణ ఉద్యమం కోసం పార్లమెంట్ లో ఏనాడు కేసీఆర్ మాట్లాడలేదని మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అన్నారు. విజయశాంతి టీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ తెలంగాణ కోసం మాట్లాడినట్లు గుర్తు చేశారు. బిల్ పాస్ అవ్వడంలో అప్పటి ఎంపీల పాత్రను భావితరాలకు తెలియజేయాలన్నారు. పార్లమెంట్ లో పోరాటంపై డాక్యుమెంటరీ తయారు చేస్తున్నామని, దీనిపై జానారెడ్డి, కేకే, గుత్తా, పొన్నం, విజయశాంతి కలిసి చర్చించినట్టు చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ కి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు.
కేసీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు జైలుకి వెళ్ళడం ఖాయమని ఆయన అన్నారు. కవితకు ధీటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే ఆయన చేశారని చెప్పొచ్చు. ధర్నా చౌక్లో ఈరోజు కవిత అంటే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ధర్నా నిర్వహించారు ఇందిరా పార్క్ లో. సో దీనిపై ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ గొప్పతనాన్ని చెప్పే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పడ్డ శ్రమ గురించి చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంపై ఇటు కాంగ్రెస్ తనదైన విమర్శలు చేస్తుంది. దీనిలో ఈ నేపథ్యంలోనే మధు యాష్కి కీలక వ్యాఖ్యలు చేశారు. కవితకు అసలు ఇంజనీరింగ్ చదివినట్టుగా, కవితకు అసలు టన్నెల్ కు డ్యామ్ కు తేడా తెలుసు అన్నట్టుగా ఆయన విమర్శించారు. కేసీఆర్ అలాగే అంటే మీ నాన్న మీ బావ ఇద్దరు జైలుకి వెళ్తారన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇక మరో వార్త, వృద్ధ రైతుపై పోలీస్ జులుం. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్ లో నిర్వహించిన భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో ఏఎస్ఐ రామచందర్ ఓవర్ యాక్షన్ చేశారు. భూ సమస్య చెప్పుకుందామని ఎంఆర్ఓ ఛాంబర్లోకి వెళ్ళిన ఓ వృద్ధ రైతు అల్లేపు వెంకట్ని బయటకు గంటేశారు. లైన్లో రాకుండా కాస్త ముందుకు వెళ్ళాడని లాగేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు పాత ఎల్లాపూర్లో వృద్ధ రైతు వెంకట్ని లాక్కెళ్లిన ఏఎస్ఐ రామచందర్ని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రైతులపై అతిగా ప్రవర్తిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇంత ఓవరాక్షన్ ఎందుకు? హరీష్ రావు సమస్య చెప్పుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇదేనా మీరు చెబుతున్న ప్రజాపాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులకు అవసరమా? నాడు లగచర్ల లంబాడి రైతన్నలకు చేతులకు బేడులు వేశారు. నేడు ఖానాపూర్లో వృద్ధ రైతులు మెడలు పట్టి గెంటేశారు. ఎద్దేడ్చిన యువసం రైతేడ్చిన రాజ్యం బాగుపడుదన్న సంగతి మర్చిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుపై చేయి వేసిన పోలీసులపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలి. బేషరతుగా యావత్ తెలంగాణ రైతులోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో ఓ వృద్ధ రైతును అంటే ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ రైతు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళితే ఆ రైతు పట్ల అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ రామచందర్ కర్కశంగా ప్రవర్తించారు. రైతు వెంకట్ని వృద్ధ రైతు పెద్ద ఆయన్ని మెడలు పెట్టి గెంటేసిన దృశ్యాలు ఈ రోజు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. చాలా మందిని చాలా కలిసివేశాయి ఆ దృశ్యాలు. అయితే దీనిపై వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకున్నారు. స్థానిక ఎస్పీ నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల వెంటనే ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగానే స్పందించారు. ప్రభుత్వం ఇంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందని చెప్పి రైతుల పట్ల ఇంత ఎందుకు ప్రవర్తిస్తున్నారు? గతంలో లగచర్ల ఇష్యూ తీసుకున్నా లేకపోతే ఈరోజు ఖానాపూర్ ఇష్యూ తీసుకున్నా రైతులు అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందని చెప్పి బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే సీనియర్ నాయకులు హరీష్ రావు ప్రశ్నించారు. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో ఇది మొత్తం ఎపిసోడ్ కూడా చాలా తీవ్ర సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఇక మరోమారు చూద్దాం మనం. కవితకు తెలంగాణ పౌరుషం లేదు, కల్వకుంట్ల కుటుంబానికి ధర్నా చౌక్ లో నిలబడే అర్హతే లేదు. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అమెరికాలో ఉద్యోగం చేసిన ఎమ్మెల్సీ కవితకు తెలంగాణ పౌరుషం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తమలాంటి వారికి తెలంగాణ వాదం నేర్పించింది బీజేపీ అని, తమకు కాకుండా ఇంకెవరికి తెలంగాణ పౌరుషం ఉంటుంది అని అన్నారు. తమది హిందూగాళ్ళ బొందుగాళ్ళ అన్న రక్తం కాదని కవిత స్టేట్మెంట్ ఇచ్చే ముందు స్థాయి చూసుకోవాలని విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీస్లో పైడి మాట్లాడుతూ రాహుల్ గాంధీది విదేశీ రక్తం, మోదీది హిందూ రక్తం, ఇటలీ గాంధీ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ధర్నా చౌక్లో ఎత్తేసింది. కల్వకుంట్ల కుటుంబానికి కవితకు ధర్నా చౌక్లో నిలబడే అర్హత లేదు. అపార బ్రహ్మ అని చెప్పుకునే కేసీఆర్ కు కూతురు కవిత డాడీ స్ట్రక్చర్ ఎలా నిర్మించారని మరొక్క లెటర్ రాయాలి అని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటో చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు ఇప్పుడు నేరస్తుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్తులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశం ఇస్తూ రాజకీయాలను ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. ఏడాది పరిపాలన అంతా బాగుందన్నారు. మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా కావాలని పిలుపునిచ్చారు. మరింత దూకుడు పెంచి ప్రజల్లో మమేకం కావాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. గత వైకాపా ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగడం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని గత ప్రభుత్వంలో జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి గుర్తు చేశారు. మనల్ని అన్యాయంగా వేధించారని మనము వేధించడం సరికాదన్న చంద్రబాబు గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శకంగా విచారణ జరుపుతామన్నారు. నేరం రుజువైతే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదని, ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. పోలవరం బనకచెర్లపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందని, ప్రాజెక్టు నిధుల సమీకరణ జరుగుతోందని తెలిపారు. ఇక కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు, సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కేబినెట్ ఆమోదం. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయితీ కల్పనకు కేబినెట్ ఆమోదించింది. రక్షిత నీటి సరఫరాకు శ్రీకాకుళంలో 5,75,00,000 వయబిలిటీ గ్యాప్ ఫండ్ కు ఆమోదం తెలిపింది. కుప్పంలో 8,22,00,000 వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం తెలిపింది. అలాగే సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి 2025 అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. 248 కానిస్టేబుల్కు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదించింది. పోలీస్ అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణకు ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ చట్టంలో అయితే పేర్కొన్నారు. ఇది ఏపీ కేబినెట్ నిర్ణయాలు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయంటూ ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంటే నేరస్తులను ఒకప్పుడు కలవాలంటేనే భయపడేవాళ్ళు రాజకీయ నాయకులు, కానీ ఇప్పుడు నేరస్తులను అడ్డు పెట్టుకొని అక్కడ రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆయన విమర్శించారు. అంటే గత ప్రభుత్వ పాలనలో టీడీపీ నేతలపై దాడులు జరిగాయని, వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పి ఒక మంత్రి వ్యాఖ్యానించగా, దానిపై ఆయన మాట్లాడుతూ ఆనాడు జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళపై మనం అంటే చర్యలు తీసుకోవాలంటే కాకుండా పారదర్శకంగా, అంటే ప్రతీకార చర్యలు లాంటివి కాకుండా పారదర్శకంగా విచారణ జరిపి వాటిపై అన్నిటిపై కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన అయితే వ్యాఖ్యానించారు. సో ఇవి ఏపీ కేబినెట్ సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు. ఎర్రగడ్డ ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్. ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో కలుషితాహారం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆసుపత్రిలో ఆహార పదార్థాల సరఫరా కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని తొలగిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. కలుషితాహారం ఘటనలో ఒక రోగి మృతి చెందగా 92 మంది అస్వస్థకు గురయ్యారు. వారిలో 18 మందిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డిశ్చార్జ్ కమిటీ వార్డులో ఉంటున్న భూపాలపల్లికి చెందిన కరణ్ అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతో మంగళవారం ఉదయం చనిపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ప్రత్యేకంగా చక్కెర పరిమాణం చేశారు. దీంతో పాటు అన్నం, కూర, అరటి పండ్లు, గుడ్లను కూడా రోగులకు వడ్డించారు. సాయంత్రం డీసీ వార్డులో మొత్తం 71 మంది రోగులకు వాంతులు, విరేచనలు కావడంతో వైద్యాధికారులు వారికి చికిత్స అందించారు. డీసీ వార్డులో ఉన్న కరణ్ జ్వరం, ఇతర సమస్యలతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో నల్లా నీటిని ఆర్ఓ ప్లాంట్లకు పంపి వాటి ద్వారా రోగులకు సరఫరా చేస్తున్నారు. స్టీల్ బిందెలో పట్టిన ఆ నీటిని రోగులు గ్లాసులతో ముంచుకొని తాగుతుంటారని అధికారులు తెలిపారు. ఇలా తాగునీరు కలుషితమైందా అనే కోణంలో కూడా పరిశీలన చేస్తున్నారు. ఈ సంఘటన కారణాలు తెలుసుకునేందుకు నమూనాలను పరిశీలిస్తున్నామని చెప్పి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిత చెప్పారు. సో ఎర్రగడ్డ హాస్పిటల్లో జరిగినటువంటి ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. దీనిపై V6 డిజిటల్లో కూడా కీలకమైన ఒక వార్త వచ్చింది. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్, కమిటీ నివేదిక వచ్చిన వెంటనే చర్యలు. సో ఇది మానసిక చికిత్సా కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. సుమారు 92 మంది అస్వస్థకు గురికాగా దాంట్లో 18 మంది సీరియస్ గా ఉన్నారని, వారికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఎప్పుడైతే మంగళవారం అంటే నిన్న జరిగిన ఘటనతో, అంటే ఒక వ్యక్తి మృతి చెందడంతో, కరణ్ అనే వ్యక్తి మృతి చెందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. సో దీనిపైన మంత్రి దామోదర రాజనరసింహ, ఆరోగ్య శాఖ మంత్రి పూర్తి దృష్టి పెట్టారు, ఫోకస్ చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న కాంట్రాక్టర్ను కూడా తొలగించినట్టుగా ఆయన చెప్పారు. సూపరింటెండెంట్ పై చర్యలు కూడా తీసుకుంటామన్నట్టుగా ఆయన తెలిపారు. సో మరొక వార్త చూద్దాం. ఇక
దిశలో కూడా సాయంత్రం మెయిన్ వార్త ఇవే ఉన్నాయి. అమరావతి సంబంధించినటువంటి, అలాగే అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ, గత సర్కారు పేదలపై శ్రద్ధ పెట్టలే, నేడు అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ పథకాల అమలు, ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దాన్ని ప్రధానంగా తీసుకున్నారు. అలాగే ప్రజా సమస్యలపై ఎందాకైనా వెళ్తా, సిటీ అభివృద్ధి చెందిన ఎన్నో వ్యత్యాసాలు, బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర ఈ రోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. దాంట్లో ఆయన పాల్గొని సీరియస్ గానే వ్యాఖ్యానించినట్టుగా మనకు తెలుస్తుంది. సిటీ ఎంత అభివృద్ధి చెందినా గానీ ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పేసి ఆయన అన్నారు. సిటీ అభివృద్ధి కోసం ఎందాకైనా వెళ్తా అని చెప్పి, ప్రజా సమస్యలపై ఎందాకైనా వెళ్తా అని చెప్పేసి ఆయన చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎక్కడికైనా ఎందాకైనా వెళ్తా అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందిన అభివృద్ధిలో మాత్రం చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు వచ్చిన సందర్భంగా నగరం అతలాకుతలం అవుతోందని కామెంట్ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక నాలాలు పొంగి పొడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని, దీంతో నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. 100% మురుగునీటిని వృద్ధి చేయాలని లక్ష్యంతో ఎస్టీపీలను ఏర్పాటు చేసినా అవి సక్రమంగా పనిచేయడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగర శివార్లో నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్లు నిర్మించామని, అయితే మౌలిక వసతులు కల్పించలేదని, వెంటనే ఆ పనులు ప్రారంభించాలని ఈటల డిమాండ్ చేశారు. సో ప్రజా సమస్యలు దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. వాటి కోసం ఎందాకైనా వెళ్తా అని చెప్పారు. ముఖ్యంగా సిటీ అవుట్స్కట్స్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో నిర్మాణం అయితే జరిగింది, వాటిని అయితే చేశారు. కానీ అక్కడ కనీస మౌలిక వసతుల కల్పనలో మాత్రం అప్పటి ప్రభుత్వం విఫలమైందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టాలని చెప్పి ఆయన అన్నారు. సిటీలో నాలాలు పొంగి పొరుతున్నాయని, ఎస్టీపీలు నిర్మాణం చేసినా అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదని చెప్పి ఆయన అన్నారు. సో వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలని, ప్రజా సమస్యల విషయంలో తాను ఎప్పుడు ముందుంటానని, పరిష్కారం విషయంలో ముందుంటా అని చెప్పి ఆయన అన్నారు. సో ఇది ఇవాల్టి ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.